అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మా రైతన్నలకు, అదేవిధంగా సిబిఐ సృష్టికర్త మా జగదీష్ అన్న గారికి, ఆయనకు తోడు ఉన్న మా గోవింద్ అన్న గారికి, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది దాదాపుగా 10 రోజుల నుంచి ఎంతో మంది రైతన్నుల కోసం, రైతు కష్టాల కోసం వాళ్ళ దీక్షలు చేపడుతూ ఈరోజు 10వ రోజుకి వచ్చింది. కాబట్టి ఆ రైతన్నలకి దీక్ష చేసే వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, గ్రామాలు బాగుంటామనే ఒక విధానంతో రైతు కష్టాలు తీర్చేదానికి ఒకటే, భగవంతుడు వర్షాలు రావాలా, ఇక్కడున్న ప్రాజెక్టుల నీళ్లు మన నియోజకవర్గానికి రావాలా. అలాంటి తరుణంలో ఈరోజు దీక్ష చేయడం నేను కూడా వాళ్ళకి స్వాగతిస్తున్నాను. ఎందుకంటే రైతుల కోసం కాబట్టి నేను స్వాగతిస్తున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారు 2014-19 మధ్యలో 17 అంటే 19 వరకు మధ్యలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాగులపాడు ఉన్న దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ అయితే గుంటకల్ నియోజకవర్గానికి 12 చెరువులు నీళ్లు అందిస్తానని ఫస్ట్ పునాది వేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం 2019 నుంచి వచ్చిన తర్వాత 2024 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది. ఆ ప్రభుత్వంలో ఏం మాత్రం కూడా పనులు చేయలేక ప్రపంచానికే కరోనా వచ్చింది, కానీ మన రాష్ట్రానికే కాదు కదా. ఇది కరోనా వచ్చిందని చెప్పేసి కల్లిపుల్లి మాటలు చెప్పి తప్పించుకునే నాయకులు ఆ గత ప్రభుత్వం అని నేను చెప్పగలను. ఆ రోజుల్లో కూడా టెండర్ పిలిచి 41 కోట్ల రూపాయలు వచ్చావి. ఈరోజు భూమి పూజ చేశామని టెంకాయలు కొట్టారని చెప్పి ఇప్పుడే జగదీష్ అని చెప్పాడు. ఆ టెంకాయలకే పరిమితమైంది, కానీ వర్కులు కూడా ఎక్కడ చేయలేని పరిస్థితి. అదేవిధంగా మనం చూసాం ధర్మవరం గేటు కూడా. ఆ ధర్మవరం గేట్లో కూడా టెంకాయ కొట్టి అయిపోయింది, రోడ్డు ఎడలుపు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ చూస్తే దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఆడ నష్టపోయిన పెద్దలకి నిధులు ఇవ్వాలనేది ఉంటే అది ఇవ్వలేని పరిస్థితిలో ఆ రోజు ఆ పనులు అట్లా నిలిచిపోయినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో గత ప్రభుత్వం అలా చేశారు. ఈసారి మనం ఆ 3 కోట్ల నిధులు ఇస్తే ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించి పనులు స్టార్ట్ అవుతామంటే మొన్ననే 3 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తూ నష్టపరిహారం చెల్లించిన తర్వాత మొన్న సరైన భూమి పూజ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మాటిస్తున్నా. ఇది కూడా సరైన పూజ ఇప్పుడు జరుగుతుంది. 2019-24 మధ్యలో తూతమంత్రం పూజలు చేశారే, కానీ ఇప్పుడు సరైన పూజ. మొన్ననే కొంచెం మంది పాలకులు వచ్చారు. పాలకులు వచ్చి మా ప్రభుత్వంలో మా కరోనా వచ్చిందా, మేమేం చేయలేదు, కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సంఖలో పెట్టుకొని ఫైళ్లు తిరిగితే కాదు, సూట్ కేసులు పట్టుకొని రావాలనే మాట చెప్పడం జరిగింది. నాకు అది నవ్వాలో ఏడ్చాలో నాకేం అర్థం కాలే. ఎప్పుడు కూడా సూట్ కేసులతో వచ్చే దాఖలాలు నాకు కనబడింది. ఫైల్ సంఖ్యలో పెట్టుకోపోయాం. కానీ నేను ఒక్కటే చెప్పగలను, జీవోతో బయటకు వచ్చి జీవోలు వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుతావు. కానీ సూట్ కేసు డబ్బులు వస్తే డబ్బులు ఎక్కడికి రాలే. మరి ఈ పాలకులు ఏమన్నా సూట్ కేసులు మోసుకొని వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూట్ కేసులు ఇంట్లో పెట్టుకునేదానికి సూట్ కేసులు వచ్చామని నేను సూట్ కేసులు ఎక్కడ కూడా చూడలేదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. జీవో వస్తుంది, జీవో వస్తేనే వర్కులు స్టార్ట్ అవుతాయనే దానికి ఒక నిదర్శనం
మరి సూట్ కేసులతో డబ్బులు ఇచ్చిన దాఖలాలు అన్న మీరు కూడా సీనియర్లు ఉన్నారు. ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ అయిందంటే సూట్ కేసులతో డబ్బులు వచ్చినావా? కాదు కదా, జీవో వస్తుంది కదా. జీవో వచ్చిన తర్వాత కాంట్రాక్టులు మొదలైతే వర్క్లు స్టార్ట్ అవుతామన్నా. అయినాక ఫైనాన్స్ లో మనం ఇచ్చేస్తాము. ఒకసారి సూట్ కేసులు మోసుకుని డబ్బులు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నేను ఏడన్నా వేరే ఇది చేసేపోవాలా? కాబట్టి అది కాదు, ఆ కళ్ళుబుల్లు మాటలు కాదు. వీడే చెప్తున్నా, మన అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మొన్న ఒక టీం కలెక్టర్ గారు వచ్చారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు, 7 మంది ఎమ్మెల్యే సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ బడ్జెట్ సమావేశాల్లో 175 సీట్లకు నియోజకవర్గానికి 3 వాళ్ళు కోరుకున్న పనులు నేను ఇస్తానని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని భాగంగా మనము 5 పనులు ఇచ్చాం. 5 పనులు. ఫస్ట్ నంబర్ 1 12 చెరువు నీళ్లు రాగులపాడు. నంబర్ 2 కసాపురం బ్రిడ్జి టెండర్ అయింది. అక్కడ ఉన్న ఇచ్చేసేదానికి విడుదల చేసేదానికి నష్టపోయిన వాళ్ళకి 20 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పడం కూడా అది 2వ పని. 3వ పని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారు దేవస్థానం బ్రహ్మాండంగా వెలుస్తుపోతుంది కాబట్టి అక్కడ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించుకునే దానికి 3వ పాయింట్. ఆ 3 ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. 5వ గుంటకల్ నుంచి పాము డబల్ రోడ్డు ఇవ్వాలని చెప్పేసి 80 కోట్లు చెప్పడం జరిగింది. ఇన్ని పనులు మొదలు పెట్టాలని మా కోరిక ఉంది. ఈ గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడపాలనేది ఉంది. కాబట్టి ఏదైనా చెప్పిందే చేస్తాం, కానీ కలుపులు మాట చెప్పేదానికి మాకు రాదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ అందరికీ మన గుంటకల్ నియోజకవర్గం రైతన్నలకు కానీ ఇక్కడ ఉన్న జగదీష్ అన్న కూడా తెలుసు. 2014లో నేను ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి తుంగభద్ర నీళ్లు రాకపోతే మన హెచ్ఎన్ఎస్కి పెద్ద పైపులు వేసి నీళ్లు తీసుకుపోయింది మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు అన్నారు, ఈ గుంటకల్లో ఎవరు లేరా, నాయకులు లేరా, ఇక్కడ ఉన్న మన గుంటకాల నుంచి ఆలూరు తీసుకుపోతున్నాయంటే ఎమ్మెల్యే మీరు ఎవరు ఏం లేదని చెప్పి అడగడం జరిగింది. అది రైతుల కోసం కష్టపడితేనే నీళ్ళు వస్తావు, కానీ ఊరికే తూస్తూ మంత్రంగా చేస్తారు రాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి మన నియోజకవర్గం అందరూ కూడా బాగుండాలా, రైతన్నలు బాగుండాలా, అందరూ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు రేపు 4వ తారీఖు రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన సమక్షంలో మీటింగ్ ఉంది. అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ వస్తాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తాడు. నేను కూడా మొన్న జరిగినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడిగాను, అన్నా మీరు 3 పనులకి మీరు ఇవ్వండి అని చెప్పి పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ అన్నప్పుడు, అన్నా 3 పనులకి ఇస్తాము, ముఖ్యమైన పని మాకు 12 చెరువులు నీళ్ళు కావాలని చెప్పేసి అంటే, జయరాం గారు నువ్వు ఖచ్చితంగా అదే 12 చెరువులు పెట్టాలని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా 600 అయినా 106 అయినా జూన్ జూలై కల్లా ఖచ్చితంగా భూమి పూజ చేసి టెండర్ పిలిచే జవాబుదారు నేను తీసుకుంటానని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో 41 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి 80 కోట్ల రూపాయలు వచ్చింది. 80 కోట్లైనా ఇంకో కోట్లైనా ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన రైతన్నలకి రాగలపాడికి ఖచ్చితంగా శాంక్షన్ చేపించి నేను జీవో తీసుకొస్తానని చెప్పి కానీ చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. జీవో తీస్తాను కానీ సూట్ కేసులు తీసుకురానని ముక్కుసూటిగా మీ ముందు చెప్తున్నా. కాబట్టి అన్నా ఏదేమైనా చేసేదే చెప్తాను. కాబట్టి నేను వేరే కళ్ళబుల్లు మాట్లాడి నాకు రావు. మీరు చూస్తారు ఖచ్చితంగా మా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్నల కోసం ఎంతో ఈ రోజు హెచ్ఎన్ఎస్ చూడండి, మీరు చెప్పిన విధంగా 40 టీఎంసీలు పారుతుందంటే కాలు వేయడం చేసి అది రైతన్నల కోసం అనేది మీరు చూశారు. గత పాలకులు ఏమంటారంటే కుప్పం నీళ్ళు కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బంద్ చేసిన తర్వాత కుప్పం పోయేవి. ఇప్పుడు చూడండి ఒక సముద్రం లాగా ప్రవహిస్తుంది.
ఆంధ్ర నీవా ఒక సముద్రంలాగా ప్రవహిస్తావి. ఎక్కడ ఎన్ని నీళ్లు తీసుకుపోయినా కూడా లెక్కలేని నీళ్లు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఎవరు మీరు ఇక్కడ ఉన్న రైతన్నలకు మీకు మాటిస్తున్నా మన 3 మండలాలకి ఖచ్చితంగా 106 అయినా ఖచ్చితంగా జీవో తీసుకొని వచ్చి పనులు మొదలు పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. నా మాట ప్రకారం మీరందరూ మన్నించి మీరందరూ నా మాట పైన ఏమాత్రం నమ్మకం ఉంటే ఈరోజు విరమించి నా బయటికి రావాలా, ఖచ్చితంగా చేసి చూపిస్తానని జగదీష్ అన్న మీకు మరొకసారి మాట్లాడుతున్నా. జయన్ అన్న గారు మీరు ఎంతో సీనియర్ నాయకులు, ఈ రైతుల కోసం కష్టపడుతున్నారు కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నా. ఖచ్చితంగా రేపు జీవో తీసుకొని వచ్చి మన జూలైలోనే పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తానని ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రైతన్నుల కోసం మన ప్రభుత్వం ముందుంది. ఆ రైతన్నుల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎల్లవేళలా కష్టపడుతున్నాడు. ఇంపార్టెంట్ పనులు మీరు చెప్పండి అన్నప్పుడు ఇంపార్టెంట్ పనులు ఫస్ట్ ప్రిఫరెన్స్ మన రాగలపాడు చెరువుకి ఇచ్చామన్నా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ గుంటకల్ నియోజకవర్గం అందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.